కొర్నెలు అనే ఒక భక్తుడు బైబిల్లో ఉన్నాడండి. ఎవరు? ఆ అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఉంటుంది. చాలా భక్తిపరుడు. ఎలాంటి భక్తి అంటే కొర్నెలే కాదు, తన కుటుంబం అంతా దాన ధర్మాలు చేస్తూ ఏమండి చాలా భక్తి జీవితాన్ని గడుపుతారు. దిక్కులేని వారికి సాయం చేస్తున్నారు, అనాథులకు ఆశ్రమిస్తున్నారు, చాలా భక్తి జీవితాన్ని గడుపుతున్నారు కుటుంబం అంతా. భార్య కూడా భక్తి పరురే. వారికి అర్థమైపోయింది ఏది నిజమైన భక్తి అంటే ఎలాగుంటుందో. వారు చేస్తున్నారు. ఇలా చేస్తూ 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 వెళ్తుండగా ఆ ఈ భక్తి అంతా ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుసా? అపోస్తల కార్యము అపోస్తల కార్యం 10వ అధ్యాయము. ఇదండి నిజమైన భక్తి. నువ్వు చేస్తున్న భక్తి, ఈరోజు భక్తులు చేస్తున్న భక్తి ఒకసారి నువ్వు గమనిస్తే, నువ్వు చేస్తున్న భక్తి ఈ భక్తులు ఎదుట పూచికి పుల్లకు కూడా పనికి రాదు. పూచికి పుల్లకు కూడా పనికి రాదు. ఏమండి? అపోస్తల కార్యం 10వ అధ్యాయం ఒకసారి తీయండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవారై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. అంటే ఎల్లప్పుడూ దేవుని ఎదుట కనబడేవాడు. ప్రజలందరికంట బహుధర్మం బహుధర్మం చాలా ఎక్కువగా. ఏమండి? అప్పుడు ఎవరు చూశారు? 4వ వచనము చదువుమా. ఆ దేవుడి సన్నిధికి వెళ్ళిపోయింది. ఎవరిది? ఈ కుటుంబం చేస్తున్న భక్తి, ఈ కొర్నెలు చేస్తున్న భక్తి. అబ్బా! భూమి మీద భక్తులే శ్రేష్ఠులు అన్నాడు కదా. ఆ శ్రేష్ఠుల్లో ఈ భక్తుడు దేవుడు కనబడ్డాడు. కనబడినప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? దూతకు పంపించేశాడు. ఎక్కడికి? ఎక్కడికి పంపించాడు? నీ ఇంటికి. నీ ఇంటికి దేవుడు దూతలు పంపించాలి. ఎందుకు? నిన్ను కాపాడడానికి, నిన్ను నడిపించడానికి, నిన్ను సహాయం చేయడానికి. ఏమండి? ఎవరొచ్చారు? దూత వచ్చి. వాళ్ళ ఇంటికి ఎవరొచ్చారు? దూత వచ్చి అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను. దూత ఇంటికి వచ్చేసినప్పుడు ఏమనుకుంటారు? దేవుని దూత ఇంటికి వచ్చింది అనుకో ఏమనుకుంటారు? అయ్యో ఏంటిది, ఎవరిది, ఏంటని ఆశ్చర్యమైపోయాడు. ఆశ్చర్యమైపోడు ఎవరు ప్రభువా నువ్వు అని అడిగాడు. దూతకి అడిగినప్పుడు దూత ఏమంటుంది? దూత ఏమన్నాడు? నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరిపోయాయి. ఎక్కడికి చేరాలి? ఎవరో చూస్తున్నారని భక్తి చేస్తున్నావేమో. అప్పులైపోయి ఎవరో చూస్తున్నారు అప్పులే. ఈరోజు అలాంటి భక్తులే చూస్తారని అప్పులైపోయి భక్తి చేసే జీవితం. భక్తి కోసం అప్పులైపోయిన వారు చాలా మంది ఉన్నారు తెలుసా? దేనికోసం? భక్తి కనపరచడానికి అప్పులైపోయిన వారు కూడా చాలా మంది ఉన్నారు. నువ్వు అప్పు చేసి భక్తి చేయమని దేవుడు కోరుకోలేదు. నువ్వు అప్పు చేసి నాకు ఇచ్చేయమని దేవుడు అడగడం లేదు. నువ్వున్న స్థితిలో నువ్వు ఉంటూ, నువ్వు హృదయాన్ని కాపాడుకుంటూ, నీ జీవితం పరిశుద్ధంగా నువ్వు కాపాడుకుంటూ నువ్వు ఉంటే చాలు. నువ్వు నాకు ఏమి ఇవ్వక్కర్లేదు. ఒకవేళ నీకు కలిగిందా, లేదా నీకు ఒకవేళ ఉన్నదా, నువ్వు నాకే ఎక్కర్లేదు. ఎవరికి ఇవ్వాలి? ఇదిగో ఈ కొర్నేలులాగా ప్రజలకి ధర్మం చెయ్యి. నువ్వు ధర్మం చేస్తే ఆ ధర్మము ఒకరోజు నీకు దారి చూపిస్తుంది. నీ కుటుంబాన్ని దారి చూపిస్తుంది, త్రోవ చూపిస్తుంది. నువ్వు చేసిన ధర్మము నీ కుటుంబాన్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఏమంటే కీర్తన గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనము ఏముంది అక్కడ? నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టం. ఇష్టం, సంతోషం. ఎవరంటే సంతోషం దేవుడికి?
ఎవరైతే భూమి మీద దేవుడు చెప్పినట్టుగా బ్రతుకుతూ, దేవుడు చెప్పినట్లుగా జీవిస్తూ, పరిశుద్ధులుగా బ్రతుకుతూ, పరిశుద్ధ జీవితాన్ని గడుపుతూ, ఇబ్బందుల్లో ఉన్న వారికి సాయం చేస్తూ, అక్కరలో ఉన్న వారిని వారి అక్కర తీరుస్తూ, ఎవరైతే ఈ భక్తి జీవితాన్ని గడుపుతున్నారో వారే నిజమైన భక్తులు. దేవుడు అంటున్నాడు, నేను ఇలాగందును, భూమి మీదనున్న భక్తులే నాకు చాలా శ్రేష్ఠులు.